ఏదైతే మా కాలేజ్ ఫైనల్ డే ప్రోగ్రామ్ కి సెలబ్రిటీలు ఏమో వచ్చారనమాట. ఒకటి కాదు ఇద్దరు కాదు, ఏకంగా 5 మంది సెలబ్రిటీలు ఏమో వచ్చారనమాట. అవునా నిజమా? హలో గాయ్స్, ఏదైతే ఫైనల్ డే సిల్వర్ జూబ్లీకి మా అన్ననేమో పిలుచుకోబోతున్నాను అనమాట. అయితే చాలా సేపు నుంచి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి బస్ ఏమో వచ్చేసింది. ఏదైతే బస్ ఎక్కిన వెంటనే మా అన్నేమో నిద్రపోతున్నాడు. ఒకసారి మీరు చూడండి గాయ్స్. మొత్తాలు కాలేజీకి వచ్చి చేరుకున్నాం అనమాట. వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ స్కూటీ ఒక టెస్ట్ చేయడమో చేసాము. చేసిన వెంటనే స్టేజ్ కడుగు వచ్చేసాం అనమాట. అయితే చాలా మంది తమన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏదైతే అందరూ తమన్ని బంటి బంటి అని అంటున్నారు అనమాట. ఒకసారి మీరే చూడండి గాయ్స్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, తమన్ వచ్చిన వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సౌండ్ అయితే అదిరిపోయింది గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరే చూసేయండి గాయస్. అలాగే ఈ మధ్య శ్రీలీల గారు తేజ గారితో వచ్చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి గాయస్. ఆల్ ది బెస్ట్, హావ్ ఎ బ్లాస్ట్ అంతే. అలాగే శ్రీలీల గారు మాతో కలిసి డాన్స్ చేయకుండా బయట చెప్పేస్తే వెళ్ళిపోతున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏడైతే తమన్ పాడే సాంగ్స్ కి ప్రతి ఒక్క డాన్స్ చేయాల్సిందే, వేరే లెవెల్ లో ఉందన్నమాట. ఈడ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సార్. ఏదైతే 3 hours అయితే జరిగింది తమంది ప్రోగ్రాము. ఇంకా కొంచెంసేపు ఉంటే నా చో నుంచి బ్లడ్ ఏమో వచ్చేస్తుంది అనమాట. సరే అటు కాదు, మా అన్న నేను బయటకి ఏమో వచ్చేసాము, బస్ టైం అయిపోయిందని. టైం చూసే మార్నింగ్ 12:53 AM అయితే అయిపోయింది అనమాట. కానీ మా కాలేజ్లో సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అలాగే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ గ్రాండ్ గా జరిపించినందుకు మన చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ ఏమో చెప్పాల్సిందే. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. మొత్తానికి ఇంటికేమో వెళ్తున్నాం అనమాట. సరే ఓకే గాయస్, బాయ్.